కొంచెం లాంగ్ ఉన్న డిస్టెన్స్ నాకు మూవీ అండి మూవీ వాటర్లో పడే వాళ్ళు పైపులో నుంచి వాటర్ బయట ఇంకొకటి చిన్న పెన్ను చేస్తూ విద్యుత్ దీంతో ప్రభుత్వం సాయంత్రం ఏంటంటే అనేది స్మాల్ గోల్ షేక్ లకి మిగతా సింగిల్ లైట్స్ ఉన్నాయి మల్టిపుల్ లైట్స్ గా పడుతుంది లైట్ నంబర్ వస్తాయి మల్టిపుల్ After that, sowing seeds, after irrigation, pesticides and feeding, harvesting, that's storage. We cover different types of plants. This is the classification of turmeric plant. Next, groundnut.
onion. Different types of plant and I will classify it. This is called herbarium. degree angle of sugar solution. అందుకే లైట్ గ్లో అయిందా గ్లోగా వ్యాడ్ కండక్టర్ అక్కడ లైట్ తక్కువ ఉంటుందా? ఓకే. చూపి సార్ చూపి Substitute the water and iron particles touch the water వాటర్ నిండిందని చెప్పేసి ఇండికేషన్ copper oil for good conductivity of solid. The pencil graphite, good conductor of solid. For eraser is here, bad conductor of solid. The bad conductor of solid. Starting station, copper, iron తీసి రస్ట్ కాకుండా రస్ట్ని తీసేస్తారు. దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. యూస్ బైక్ని మనం ప్లాట్ తోటి రబ్ చేయాలి. అది ఇది ఒక ఎనర్జీని దిగేది. అల్యూమినియం ఫాయిల్స్ ఉన్నాయి దానికి రబ్ చేసుకుంటే అది రిఫిల్ అవుతుంది. ఎనర్జీ ఎలక్ట్రోస్టాటిక్ గాలి వేగాన్ని ఉపయోగించుకుని దిగడం వల్ల పవర్ జనరేట్ అయింది. లైట్ వేస్తారు. ఇది యాంప్లిఫై ఎక్కువ వస్తుంది. అయితే అవుతుంది ఇంకొక పెట్టాలి అంటే ఎంత ఇప్పుడు కొంచెం సిలబస్ కూడా కొంచెం ప్రాక్టికల్గా ఉన్నాయి సార్ సిలబస్. మాకు అప్పుడు ఓన్లీ థియరీ ఉంటుంది. ఈ ప్రాక్టికల్స్ కానీ ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ థియరీ చదువుకునేది. ఎప్పుడైతే మేము బయటకు వచ్చినాం అప్పటి నుంచి ప్రాక్టికల్ అవి ఉన్నట్టు ఇటువంటి ఇట్లా ప్రాక్టికల్గా చేయడం వల్ల ఏంటంటే మీ ఎగ్జామ్లో కూడా మీకు ఎక్కువ గుర్తుండిపోతుంది. ఎందుకంటే మర్చిపోకుండా మీరు గుర్తుంచుకోగలుగుతారు ప్రాక్టికల్గా చేయడం వల్ల.
బ్రతుకు చీడ తీసివేసింది సైన్సు, నిత్య నూతనం సైన్సు, అను నిత్య శోధనం సైన్సు, కడు సత్య సాధనం కడలేని ఇంధనం విజ్ఞాన ఇంధనం సైన్సు. భూమి గుండమంటూ చెప్పినాది, మది రాత్రి పవలు గుట్టు విప్పినాది, పట్టుబట్టి సూర్యుని చుట్టుముట్టి తిరుగుతున్న మట్టి గ్రామ భూమి అన్నాది, ఆ గట్టి గ్రామ భూమి అన్నాది. భూమి గుండమంటూ చెప్పినాది, మది రాత్రి పగలు గుట్టు విప్పినాది, పట్టుబట్టి సూర్యుని చుట్టుముట్టి తిరుగుతున్న మట్టి గ్రామ భూమి అన్నాది, ఆ గట్టి గ్రామ భూమి అన్నాది. అంతరిక్షమందున భూతలెన్ని నింపిన పాలపుంత గుర్తు చెప్పినాది, ఇంత చందమామపై సంతసాన భూమిపై అంత చూడ అడుగులేసినాది, ఇంతమంది మనసు దోచినాది. నిత్య నూతనం సైన్సు, అను నిత్య శోధనం సైన్సు, కడు సత్య సాధనం కడలేని ఇంధనం విజ్ఞాన ఇంధనం సైన్సు. సీమరయ్యి నీటి డోలినాది, గాలి మోటరయ్యి మింగి నిలిచినాది, నేటి కక్షలోన దాగి సాటి లేని శాటిలైట్ దాటి గొప్ప టీవీ అయ్యినాది, సకల జగతినంత ఒకటి చేసినాది. సీమరయ్యి నీటి డోలినాది, గాలి మోటరయ్యి మింగి నిలిచినాది, నేటి కక్షలోన దాగి సాటి లేని శాటిలైట్ దాటి గొప్ప టీవీ అయ్యినాది, సకల జగతినంత ఒకటి చేసినాది. నిత్య నూతనం సైన్సు, అను నిత్య శోధనం సైన్సు, కడు సత్య సాధనం కడలేని ఇంధనం విజ్ఞాన ఇంధనం సైన్సు. నీటి విద్యుత్ ఒక్కటి కోటు రీపులైనది, మనిషి బతుకు చెప్పలేని సులభమైనది,
వీటిలోని రోగము గుట్టు విప్పి వైద్యము ప్రాణమిచ్చి ఆయువిచ్చి తోడు అయినది బంధువయ్యి మిత్రుడయ్యి చెంపనున్నది నీటి విద్యుత్ ఒక్కటి కోటి రూపులైనది మనిషి బతుకు చెప్పలేని సులభమైనది వీటిలోని రోగము గుట్టు విప్పి వైద్యము ప్రాణమిచ్చి ఆయువిచ్చి తోడు అయినది బంధువయ్యి మిత్రుడయ్యి చెంతనున్నది నిత్య నూతనం సైన్సు నిత్య శోధనం సైన్సు కడు సత్య సాధనం కడలేని ఇంధనం విజ్ఞాన ఇంధనం సైన్సు నిత్య నూతనం సైన్సు నిత్య శోధనం సైన్సు కడు సత్య సాధనం కడలేని ఇంధనం విజ్ఞాన ఇంధనం సైన్సు థ్యాంక్ యూ. కవిత సైన్స్తోనే ముడిపడినది ప్రపంచం అది లేని క్షణం శూన్యం సైన్స్తోనే ముడిపడినది ప్రపంచం అది లేని క్షణం శూన్యం ఆమ్లక్షార రసాయనాల మిళితం రసాయన శాస్త్రం ఆమ్లక్షార రసాయనాల మిళితం రసాయన శాస్త్రం కణం కణం తనువుతో జతగలిపితే జైగోట్తో పరిణామం అయ్యేది జీవశాస్త్రం కణం కణం తనువుతో జతగలిపితే జైగోట్తో పరిణామం అయ్యేది జీవశాస్త్రం ముచ్చటగా మూడింటిని పరిశీలన ప్రయోగం ఫలితంతో వెలుగులోకి తెచ్చేది సైన్స్ ముచ్చటగా మూడింటిని పరిశీలన ప్రయోగం ఫలితంతో వెలుగులోకి తెచ్చేది సైన్స్ విశ్వవర్ధనంబు శాస్త్రీయ విజ్ఞానం భావితరాల బాల శాస్త్రవేత్త విశ్వవర్ధనంబు శాస్త్రీయ విజ్ఞానం భావితరాల బాల శాస్త్రవేత్త సత్యశోధక్ పాఠశాల విద్యా కుసుమాలకి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. I'm studying in 9th class. First of all, I wish you happy National Science Day. On the occasion of Science Day, I would like to speak a few words on applications of science in our daily life. We live in age of science. We can see wonder of science around us. The science should make our life easy and comfortable. We cannot think of our life without science. The wonder of our modern science is the discovery of electricity. It has made our life easy and quick. Thank you. Yes, I am studying 8th standard. Today now I am presenting a small speech about Sir C.V. Raman. Sir C.V. Raman full name is Chandrasekhara Venkata Raman. He was born on November 7th, 1888 at Tiruvannamalai, Tiruchirappalli, Madras province in India. He won Nobel Prize in 1930 for the discovery of when a light traverses a transparent material, the light deflected and changes the wavelengths. In this phenomena is now called Raman scattering and as the result of Raman effect. His contribution of science and innovative research is helpful to India and the world. Thank you all for giving me this opportunity. డే సందర్భంగా చిన్న కవిత చెప్పబోతున్నాను. సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ చెప్పే సత్యము పాటించాలి మనం నిత్యము. సైన్స్ చెప్పే సత్యము పాటించాలి మనం నిత్యము. వృధా చేయకు నీటి చుక్క ఒడిసి పట్టాలి ప్రతిదీ మనం పక్క. వృధా చేయకు నీటి చుక్క ఒడిసి పట్టాలి ప్రతిదీ మనం పక్క. తినాలి సాత్విక ఆహారం చేయాలి ప్రతిరోజు వ్యాయామం. తినాలి సాత్విక ఆహారం చేయాలి ప్రతిరోజు వ్యాయామం. ప్లాస్టిక్ వాడకము మానివేయు పర్యావరణ సమతుల్యానికి అడుగువేయు. ప్లాస్టిక్ వాడకము మానివేయు పర్యావరణ సమతుల్యానికి అడుగువేయు. చెత్తను సేకరించాలి మనం పక్క. స్వచ్ఛతను ఆస్వాదించడం మనకెంతో ముఖ్యం. చెత్తను సేకరించాలి మనం నిత్యం. స్వచ్ఛతను ఆస్వాదించడం మనకెంతో ముఖ్యం. పైవన్నీ చెయ్యాలి మనం పక్క లేకుంటే తిరుగుతుంది మన తిక్క.
పైవన్నీ చెయ్యాలి మనం పక్క, లేకుంటే తిరుగుతుంది మన తిక్క. థ్యాంక్ యూ. ఇది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు సిరికొండ మండల అభివృద్ధి అధికారి లక్ష్మీప్రసాద్ సార్ గారికి, అలాగే వారితో పాటు విచ్చేసిన సిరికొండ మండల పరిషత్ జనరల్ ఎస్టేట్ లక్ష్మీనారాయణ గారికి, పెద్దవాళ్ళు పంచాయతీ కార్యదర్శి గంగాబాబు గారికి, వేదికపై పాలు పంచుకుంటున్న మాతోటి ఉపాధ్యాయులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజులలో సైన్స్ను మన నిత్య జీవితంలో భాగమైన సైన్స్ను శాస్త్రీయతతో ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కదానికి సైన్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి దాన్ని రుజువు చేసిన దాన్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గత 4-5 రోజుల నుంచి మనం వివిధ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాం. క్విజ్ కాంపిటీషన్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, ఇలా దాంతోపాటు నిన్న విజ్ఞాన ప్రదర్శన అయితేనేమి, ఈరోజు ఈ సైన్స్ సంబంధించిన టీవీ రామన్ చిత్రపటం అయితేనేమి, ఆ పటం అయితేనేమి, ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విద్యార్థులలో సైన్స్ పట్ల మంచి అవగాహనను పెంపొందించడానికి నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిర్విరామంగా కృషి చేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు, మిగతా సహకరించిన ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు సతీష్ సార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాను. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, మరియు ఈరోజు మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వీచేసినటువంటి సిరికొండ మండల ఎంపీడీఓ సార్ గారికి, మరియు ఇతర ప్రముఖులకు, ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులకు జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఒక వారం రోజులుగా సైన్స్ వారోత్సవాల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభని చూపినటువంటి విద్యార్థులందరికీ విజ్ఞానాభివందనాలు. అయితే ఈరోజు మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే దీనికి గల కారణం సర్ సివి రామన్, చంద్రశేఖర్ వెంకట్ రామన్ 1928 ఒక ఆవిష్కరణ చేశారు. అయితే అతను చిన్నప్పటి నుండే భౌతిక శాస్త్రం పట్ల చాలా ఇష్టతను కనబర్చేవాడు. అయితే అతని యొక్క తండ్రి కూడా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావడం వల్ల చిన్నప్పటి నుండి సివి రామన్కి సైన్స్ పట్ల చాలా ఇష్టం ఉండేది. అయితే అతనికి పరిశోధన పట్ల ఎంత ఇష్టము అంటే అతను ఉద్యోగం చేస్తూ కూడా మామూలుగా మార్నింగ్ 10 నుండి 5 గంటల వరకు పనిచేస్తూ తర్వాత మిగిలినటువంటి సమయాన్ని తన పరిశోధన కోసం నైట్ 10 వరకు కూడా, తన ఉద్యోగం పూర్తి చేసుకున్న తర్వాత నైట్ 10 వరకు కూడా పరిశోధన పైన తన సమయాన్ని వెచ్చించేవాళ్ళు. సివి రామన్ ధ్వనికి సంబంధించినటువంటి శాస్త్రం పైన పరిశోధన చేశాడు. అయితే పరిశోధన చేస్తున్నప్పుడు లండన్లో రాయల్ సొసైటీలో దానిపైన అతను ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి
నువ్వు ఈ ధ్వని పైన పరిశోధన చేసి రాయల్ సొసైటీలో సభ్యునిగా కావాలనుకుంటున్నావా అని అవహరణ చేస్తాడు. అయితే తిరుగు ప్రయాణంలో అతడు మామూలుగా ఆ రోజుల్లో ఓడలలో ప్రయాణిస్తూ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణించేవాళ్ళు. అయితే సముద్రం ఎందుకు నీలి రంగులో ఉంది? అయితే ఇంతకుముందు మనకు తెలిసినటువంటి విషయం ఏంటి, సముద్రం నీలిరంగుగా ఉండడానికి కారణం ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ అని అనుకుంటాం. ఆకాశం నీలిరంగులో ఉంటుంది కాబట్టి దాని యొక్క పరావర్తనం వల్ల రిఫ్లెక్షన్ వల్ల నీలిరంగులో ఉంటుందని అనుకునేవాళ్ళు. కానీ రామన్ ఏం చేశాడంటే, అయితే దీనికి ఆకాశం నీలిరంగులో ఉండడానికి, అదేవిధంగా సముద్రం నీరు కూడా నీలిరంగులో ఉండడానికి కారణం స్కాటరింగ్ అనేటువంటి ఎఫెక్ట్ వల్ల అది నీలిరంగులో ఉంటుందని తన పరిశోధన కొనసాగించాడు. అయితే దానికోసం అసలు మనకు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? రామన్ ఎఫెక్ట్ పరిశోధన వల్లనే ఆసియా ఖండంలోనే మొదటిసారిగా సివి రామన్కి నోబెల్ బహుమతి లభించింది. అంటే భౌతిక శాస్త్రంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సివి రామన్కి నోబెల్ బహుమతి లభించింది. దానికి అతను చేసినటువంటి పరిశోధన ఏంటి? రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం. ఆ రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టినటువంటి రోజైన ఫిబ్రవరి 28 మనం ఏం చేసుకున్నాం? ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని, జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని ఏర్పాటు జరుపుకుంటున్నాం. అయితే అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అయితే కాంతి పారదర్శక పదార్థాలు అంటే ట్రాన్స్పరెంట్ మీడియం. మామూలుగా మనకు తెలుసు గాలి లోపల కాంతి ప్రసరిస్తుంది, లైట్ ట్రావెల్ ఇంటూ ది ఎయిర్ అని. అదేవిధంగా లైట్ ట్రావెల్ ఇంటూ ది వాటర్ అని కూడా తెలుసు. అంటే కాంతి నీటి లోపల కూడా ప్రసరిస్తుంది, అంటే నీటిలో ప్రయాణిస్తుంది. అయితే ఏవైతే ఇలా కాంతి ప్రయాణించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పారదర్శక పదార్థాలు. వాటి గుండా కాంతి ప్రయాణిస్తున్నప్పుడు వాటి యొక్క కాంతి ఏం చేస్తుంది? తన యొక్క దృగ్విషయాన్ని మార్చుకుంటుంది, కొద్దిగా ప్రభావానికి లోనైతుంది. అలా కాంతి ద్రవ పదార్థాల గుండా ప్రసరిస్తున్నప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం మారుతుంది. అయితే రామన్ కనుగొన్నటువంటి ఫలితం ఏంటంటే, ద్రవ పదార్థాల గుండా కాంతి ప్రసరించిన తర్వాత వాటి గుండా బయటకు వస్తుంది. ఆ ద్రవ పదార్థాలు అంటే ఏంటి? మాలిక్యూల్స్. మామూలుగా ఆటమ్స్ మాలిక్యూల్స్ తో ఏవైనా పదార్థాలు ఏర్పడతాయి. ఇప్పుడు గాలి లోపల నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా మాలిక్యూల్స్ అంటే అణువులు. వీటి గుండా కాంతి ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించేటప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, H2O. ఆ వాటర్ మాలిక్యూల్ గుండా అంటే ద్రవ పదార్థాల గుండా ప్రసరించేటప్పుడు దాని యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికంటే పరావర్తన కాంతి యొక్క పౌనఃపున్యం కంటే. పరావర్తనం అంటే ఏంటి? ఫస్ట్ మొదటగా ఆ నీటి బిందువుల్ని, ఆ ద్రవ పదార్థాలని తాకేటువంటి కాంతి యొక్క పౌనఃపున్యం కంటే ఆ ద్రవ పదార్థాల గుండా ప్రయాణించి బయటికి వచ్చినటువంటి కాంతి కిరణం యొక్క ఆ కాంతి యొక్క పౌనఃపున్యం ఎక్కువ. దాన్ని మనం ఏమంటాం? స్కాటరింగ్ ఎఫెక్ట్ అని అంటాం. అలా ద్రవ పదార్థాల గుండా ప్రయాణించేటువంటి కాంతి యొక్క పౌనఃపున్యం వాటి యొక్క పరావర్తన పౌనఃపున్యం కంటే ఎక్కువ అని చెప్పడమే రామన్ ఎఫెక్ట్. ఇది కనుగొన్న దానికే సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి లభించింది. ఈ సర్ సివి రామన్ కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ ని అనేక వాటిలో మనం ఉపయోగిస్తున్నాం. వైద్య శాస్త్రంలో, మెడిసిన్స్ లో, అదేవిధంగా రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ లో, అనేక విషయాలలో, పరమాణువుల మధ్య దూరాన్ని కనుగొనడంలో, అనేక రకాల విషయాల్లో రామన్ ఎఫెక్ట్ ని మనం ఉపయోగిస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ నరసయ్య సార్ గారు, అలాగే నేటి ముఖ్య అతిథి మన ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ సార్, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అతిథులు, అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులారా, ఈ సందర్భంగా మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ, నేను నిన్న మీ యొక్క ఎగ్జిబిట్స్ అన్నీ కూడా నేను చూసిన మీ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చాలా ఆలోచన రేకెత్తించే విధంగా ఉన్నటువంటి ఎగ్జిబిట్స్. వాస్తవానికి సైన్స్ అంటే అదే, మానవ విజ్ఞానాన్ని
అభివృద్ధి చేసుకొని భవిష్యత్ తరాలకు సులభతరంగా జీవించడానికి అందించేదే సైన్స్ అనేది మనకు తెలుసు. నిన్నటి ఎగ్జిబిట్లో ఒక వ్యవసాయదారుడు తాను పొలానికి వెళ్లకుండా చేలల్లో ఉండేటటువంటి పక్షుల్ని ఎలా వెళ్ళగొట్టచ్చో ఒక చిన్న విద్యార్థి తన ప్రయోగంలో చూపించగలిగింది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సైన్స్ అంటే ఎక్కడో లేదు, మీ మెదళ్ళలోనే ఉన్నది. పుస్తకాలలో లేదు సైన్స్. ఎక్కడ ఉంది? మీ మెదళ్ళలో ఉంది. అంటే ఆ మెదడు అంటే ఎట్లా సైన్స్ను పుట్టిస్తుందా? పుట్టియదు. ఆలోచనను రేకెత్తించినప్పుడే విజ్ఞానం అనేది బయటకు వస్తుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు వ్యవసాయదారులు ఉంటారు, కొందరు బిజినెస్ పీపుల్ ఉంటారు. సో మన తల్లిదండ్రులు చేసే పనిలో కావచ్చు, లేదా మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఎవరైనా శ్రమజీవులు చేస్తున్నటువంటి శ్రమను సరిగ్గా పరిశోధిస్తే మనకు ఒక కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. ఏమి ఆలోచన? ఆ శ్రమను సులభంగా అంత శ్రమించకుండా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించవచ్చు అనేది. సో ఇప్పుడు ఇల్లు కట్టే మేస్త్రీలు ఉన్నారు. ముందు ప్రతి గమేలను కింది నుంచి పైకి లేపకపోయి స్లాబ్ పోయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఏదో ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి, అంటే ఆలోచనను రేకెత్తించగలిగితే అదొక కొత్త విజ్ఞానానికి నాంది అవుతుంది. ఆ విజ్ఞానము భావితరాలకు ఉపయోగపడతా ఉంది. సో మీరంతా కూడా ఆ దిశగా కనుక పయనిస్తే మీరే ఒక సివి రామన్స్, మీరే ఒక భావితరాలకు సైంటిస్టులుగా మిగిలిపోతారని తెలియజేస్తూ, మీకందరికీ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యాపక బృందానికి, మేడం గారికి, మా స్టాఫ్ సిబ్బందికి, మరి ఇక్కడ ఆశీనులైన విద్యార్థులకు అందరికి కూడా నమస్కారం. అసలు ఈ కార్యక్రమం ముందు ఎందుకు పెట్టుకున్నాం అని ఒక్కసారి ఆలోచించాలా. ఎందుకోసం అంటే ఈ నేషనల్ సైన్స్ ఫేర్ ఎందుకొరకు అని అంటే, గౌరవనీయులు సివి రామన్ గారు ఏవైతే ఆవిష్కరించారో అతని అడుగుజాడలల్లా మీరు కూడా గొప్ప సైంటిస్టులు కావాలనే ఉద్దేశంగా, ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలనే ఉద్దేశంగా సార్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉదాహరణకు మనం తెలుగు సబ్జెక్టు అంటే తెలుగు వాచకము అంటాం, అదే గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము అని అంటాం. శాస్త్రము అని అంటే నిరూపించబడేది మాత్రమే శాస్త్రం. సైన్స్ అంటే నిత్య జీవితంలో ప్రతిది కూడా సైన్సే. పరిశీలించి ఏదైతే నిరూపించబడుతుందో అది మాత్రం శాస్త్రము అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు రాత్రి పగలు ఏర్పడతాయి. రాత్రికి పగలుకు తేడా ఏంది అని అంటే, సైన్స్ ప్రకారం రాత్రిలో ప్రోటాన్ ఉండదు. ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ మీకు తెలుసు. రాత్రిలో ప్రోటాన్ ఉండదు కాబట్టి చీకటి ఉంటుంది. ఈ విషయము మనం సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకోసము ఇక్కడ విద్యార్థులకు ఎందుకు కూర్చుండబెట్టి చెప్తున్నారు అని అంటే, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన నుండి కొత్త విషయాన్ని ఆవిష్కరించినప్పుడు మీకు మంచి పేరు, మన ఊరికి దేశానికి కూడా రావాలని, ఆ విధంగా గొప్ప సైంటిస్టులు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు అందరికీ కూడా, కరెస్పాండెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత స్పీచ్ ఉంటుంది, స్పీచ్ విన్నారు.